ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వాగులు పొంగి పొర్లుతూ ఉండటంతో కామారెడ్డి జిల్లా రాజంపేట పరిధిలోని పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. వరద దాటికి మంజీరా పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు వరద పరిస్థితిపై మా కరెస్పాండెంట్ దివాకర్ లేటెస్ట్ రిపోర్ట్ అందిస్తారు. దివాకర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 రోజుల నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు వంకలు అని పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, చెక్ డ్యాము పొంగి పొర్లుతున్నటువంటి మత్తడి పోస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. నిజామాబాద్ జిల్లాలో 14 చెరువులు ఇప్పటికే మత్తడి పోస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అటు కామారెడ్డి జిల్లాలో కూడా నిరంతరాయంగా కురుస్తున్నటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. చాలా చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. రాజంపేట మండలంలో పలు తాండాలకు ఉన్నటువంటి రోడ్డు కూడా భారీ వర్షానికి పూర్తిగా కొట్టుకుపోవడంతో అక్కడ రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా మోస్తారు వర్షం కురుస్తూ వస్తుంది. అటు మంజీరా గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గంట గంటకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా అయ్యాయి. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలైనటువంటి బోధన్, సాలూరా లాంటి మండలాల్లో ఉన్నటువంటి పంట పొలాలు ఇప్పటికే నీట మునిగాయి. సోయా, వరితో పాటు ఇతర పంటలు కూడా చాలా వరకు మొక్కజొన్న పంట కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఇలాగే వర్షాలు కొనసాగుతాయని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వైపు ఎవరు కూడా వెళ్ళవద్దు, నదీ ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్ళవద్దని సూచిస్తున్నారు. మరోవైపు జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నిండు కుండలాగా తలపిస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 2,60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. 2,60,000 క్యూసెక్ల అవుట్లోని 39 గేట్ల ద్వారా అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మొత్తం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,084 అడుగుల నీరు ప్రాజెక్టులో ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 62 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. గత వారం రోజుల నుంచి 39 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మంజీరా నది ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయంగా మారాయి. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో కూడా గత 3 రోజుల నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. ప్రధాన వీధులన్నీ కూడా అంటే లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మొత్తం మీద భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఏదైనా సహాయం కోసం కంట్రోల్ రూమ్కు కాల్ చేయాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్ నుంచి.